హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎంకే టాక్స్ ఛానల్‌కి స్వాగతం. గుడిలో దేవుడి విగ్రహం ఉన్న ప్రదేశంలో ఉన్న శక్తి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హిందూ మతంలో కొన్ని నమ్మకాలు, సాంప్రదాయాలు మతపరమైన ప్రాముఖ్యత కారణంగా నిర్వహించబడతాయి. అయితే వాటి వెనుక శాస్త్రీయ కారణాలు కూడా ఉంటాయి. మన హిందూ సంస్కృతి సాంప్రదాయాలలో దేవాలయకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. భక్తులందరూ వివిధ రకాల కోరికలతో గుడికి వెళ్లి స్వామివారి దగ్గర కోరికను తెలుపుకుంటారు. దేవాలయంలో మూల విరాట్ గల ప్రదేశాన్ని గర్భగుడి అని అంటారు. దేవాలయానికి గర్భగుడి ప్రధానమైనది. గర్భగుడిని మూలస్థానం అంటారు. ఈ మూలస్థానాలన్నీ కూడా హిందూ ధర్మశాస్త్రంలో ఆగమ సూత్రాలను అనుసరించి నిర్మించబడి ఉంటాయి. లోకంలోని ఉత్తమ ద్రవ్యాలలో నిండిన గర్భపాత్రను విధి విధానంతో దేవాలయంలో ప్రధాన మందిర ద్వారానికి దక్షిణ గోడలో పట్టికది స్థానంలో నిక్షేపిస్తారు. కాబట్టి దాన్ని గర్భాలయం లేదా గర్భగుడి అంటారు. ప్రతి ఆలయంలోనూ విగ్రహ పరిమాణానికి తగినట్లు గర్భగుడిని నిర్మిస్తారు. ప్రణవ మంత్రమైన ఓంకారాన్ని ఉచ్చరించినప్పుడు ప్రతిధ్వని ఏర్పడుతుంది. అందువల్ల దేవాలయంలోని గర్భగుడులు అత్యధిక శక్తిని కలిగి ఉంటుంది. గర్భాలయం పైన గల విమానం ఎత్తు చాలా తక్కువగా ఉంటుంది. ఈ విమానంపై ఒక కలశం మాత్రమే ఉంచుతారు. రాగితో చేయబడిన ఈ కలశం బంగారు పూతను కలిగి ఉంటుంది. నవగ్రహాలు, 27 నక్షత్రాల నుంచి వచ్చే శక్తివంతమైన కిరణాలను ఈ కలశం గ్రహించి శక్తిని గర్భాలయంలో ఉన్న యంత్రంలో అనబడే రాగి రేకులను చేరవేస్తుంది. అప్పుడు ఆ శక్తిని వాటి నుండి విగ్రహం గ్రహిస్తుంది. దేవాలయానికి వెళ్ళి అక్కడ దైవాన్ని దర్శించినప్పుడు ఈ శక్తి సహజంగానే భక్తుల దేహంపై ప్రభావం చూపి ఆరోగ్యాన్ని ఇస్తుంది. గర్భాలయం ఒక శక్తి కేంద్రంగా పనిచేస్తుంది. కనుకనే ఆ శక్తి అన్ని దిక్కులకు వెళ్లకుండా ఒకవైపుకు మాత్రమే వెళ్ళాలని ఆగమశాస్త్రం చెబుతుంది. ఈ కారణంగానే గర్భాలయానికి కిటికీలు కూడా లేకుండా ఒకే ఒక ద్వారం మాత్రమే ఏర్పాటు చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.